నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు, ఈ మార్చి నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్గా ఉంటుంది మీనరాశి వాళ్ళకి. చేపలు కదా వీళ్ళు, దొరకరనమాట. బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో ఈ మీనరాశి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. డబ్బు ఏ విధంగా వస్తుందో వాళ్ళకే తెలియదు. ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఎవరికి హాని చేయరు. ఈ మీనరాశి వాళ్ళు ఈ మార్చి నెలలో వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటూ ఏదో చేస్తారు. తర్వాత ఈ యొక్క ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ పని మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టాలి అనుకున్నా కూడా పెట్టలేకపోతూ ఉంటారు. ఒకవేళ పెట్టిన పని సక్సెస్ చేసినా అది టీం వర్క్ అవడం వల్ల వీళ్ళకి ఆ పేరు రాదు. ప్రమోషన్ రావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు, కానీ ఈ వీళ్ళకేమవుతుంది, ఆ టీం వర్క్లో వీళ్ళు కాకుండా ఎల్నెట్స్ అనే ప్రభావం వల్ల వేరే వాళ్ళు చేశారని ఆ ప్రమోషన్ అలా కొట్టుకుపోతారు. సో సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతు ప్రభావం వల్ల వీళ్ళ భార్యల సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక పని చేయమంటే ఇంకోటి ఏదో రూట్ చెప్తారు వాళ్ళు, పాపం వీళ్ళు బ్లైండ్గా ఫాలో అవుతారు. అది ప్రాక్టికల్ కాదు. సో ఆ విధంగా కొంచెం ప్రభావం అనేటటువంటిది, దాని ఎఫెక్ట్ అనేటటువంటిది మీనరాశి వాళ్ళ పడుతుంది. అలాగే భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి వీళ్ళకి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. అంటే మా భార్యలకు ఏదో అయిపోతుందని వీళ్ళు ఏమేమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ సింపుల్గా చిన్న జ్వరమో లేకపోతే చిన్న బీపీలో ఇలాంటివి వస్తాయి. హాస్పిటల్ మాత్రం మంచి బిల్ వేస్తుంది అనమాట. సో ఇన్సూరెన్స్లు ఇవన్నీ పెట్టుకున్న మీనరాశి వాళ్ళు చక్కగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో వీళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఓవరాల్గా మీనరాశి వాళ్ళందరికీ కూడా దివ్యంగా భవ్యంగా ఉంది. ఓకే, అలాగే మరి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలలో ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎకనామికల్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సూపర్గా ఉంటారు వీళ్ళు. అందువలన వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్నా వీళ్ళ హెడ్ క్వార్టర్స్లో పిలవరు. నీ ఇష్టం అయినా చేసుకో అంటారు. వీళ్ళు ఎలాగో సిన్సియర్గా చేస్తారు. కాబట్టి వీళ్ళు సైడ్ బిజినెస్లుగా వీళ్ళు అనేక రకమైనటువంటి బిజినెస్లు 3-4 కరోనా టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 3-4 బిజినెస్లు చేసేసేవారట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ పాలసీని చేంజ్ చేయాలనేటటువంటి ఆలోచన వీళ్ళ వల్లే కంపెనీలకు వచ్చినాయి. లేకపోతే పాపం వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూ ఉండేవారు. సో ఈ మీనరాశి వాళ్ళకి అనేక రకమైనటువంటి ఆదాయపు మార్గాలు వీళ్ళకు వస్తాయి. సో ఈ మున్సిపాలిటీ రెవెన్యూ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయపు వనరులు, ఇతర వనరుల ద్వారా ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇద్దరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా జీతభత్యాల్లో ఏమాత్రము పెండింగ్ లేవు. టీఏలు, డిఏలు, అరియర్స్ అన్నీ వచ్చేస్తాయి. పండగ బోనస్లు కూడా వచ్చేస్తాయి. పండగలే లేవంటే బోనస్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అని డౌట్ రావచ్చు. వీళ్ళ కోసమే పెట్టినట్టుగా కొత్త కొత్త పండగలు కూడా వచ్చేస్తాయి అన్నమాట ఈ మీనరాశి వాళ్ళకి. సో మెనీ ఫెస్టివల్స్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ గ్రిగేరియన్ క్యాలెండర్ దిస్ ఇయర్. సో ఆ విధంగా ఈ మీనరాశి వాళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం లాగా ఉందన్నమాట. ఒక్కటే మెంటల్ టెన్షన్ ఉంటుంది ఈ ఎల్నెట్స్ అని, కాబట్టి కారణం ఏమిటో తెలియదు అనమాట. కానీ మనసు కొంచెం నీరసంగా డిప్రెషన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏ రకంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఎక్కువగా ఏ రంగం వారికి? వీళ్ళకి ఏ రకంగానూ ప్రాబ్లమ్స్ లేవు. వీళ్ళకి ప్రాబ్లం లేకపోవడమే వీళ్ళ ప్రాబ్లం అనమాట. అందుకని అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఒక ప్రాబ్లం. అంటే నేను పని చేస్తున్నాను, నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇంకా వెళ్ళలేకపోతున్నాను. నేను ఒక CEO అవ్వాలనుకుంటున్నాను, నేను అవ్వలేకపోతున్నాను. నేను ఒక టార్గెట్ నేను ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ప్రోగ్రెస్లోనే ఉన్నారు వీళ్ళు, కానీ నేను ఇంకా దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాను అనేటటువంటి నిరాశ, నిస్పృహ, ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఇది ఒక్కటి అధిగమిస్తే వీళ్ళ జీవితాల్లో వీళ్ళు ఏం చూసుకొని అవసరం లేదు. ఈ మీనరాశి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. అండ్ రైతుల పరిస్థితి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వీళ్ళు తీస్తారు. చేపల రొయ్యల చెరువుల బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపార రంగాలలో ఇనుము వ్యాపారము ఒకటే వీళ్ళు చేయకూడదు.
అండ్ ఈ యొక్క రాహువుకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. స్వీట్ షాపులు, బట్టల షాపులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అన్ని రంగాల వాళ్ళు కూడా మీనరాశి వాళ్ళు దే కెన్ ఎంజాయ్ అలాట్. సో మార్చి నెలలో మీనరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అంతే మరి బ్రహ్మాండంగా వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? రెమెడీస్కి వెళ్ళినట్టు శని కాబట్టి ఖచ్చితంగా శని జపాన్ చేయాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకి వీళ్ళు దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత శనికి శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ వీళ్ళు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవాలా. జమ్మి చెట్టుకు నీళ్లు పొయ్యాలి. ఓకే. ఆ తర్వాత ఈ యొక్క శనికి మనకి శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శనికి చక్కగా ఈ యొక్క నూనెని దానిపైన అభిషేకం చేసుకోవాలి. ఒక బకెట్ పట్టుకొని నీళ్లు పట్టుకొని వెళ్ళిపోవడమే. పట్టుకొని వెళ్ళి జమ్మి చెట్లు, రావి చెట్లు ఎక్కడ కనబడితే అక్కడ నీళ్లు పోసుకోవడం. ఒక ప్యాకెట్లో ఇన్ని పువ్వులు పట్టుకెళ్ళిపోవడం. గుడికి ఏ దేవతలు ఉన్నారో, ఇప్పుడు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఆ దీపాలు పెట్టేసేయడం, నవగ్రహాల దగ్గర ఇవి పెట్టేసేయడం. అండ్ దిస్ విల్ గివ్ దెమ్ ఎ వెరీ లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. స్టూడియోకి వచ్చి ఈ మార్చి నెలలో 12 రాశుల వారి గ్రహాల స్థితిగతులు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.